ఆత్మీయ జీవితమే ఒక పెద్ద మోసంగా లోకం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజులు సీజనల్గా చేసే భక్తికి, మరి కొద్ది రోజులు ఆసక్తిగా చేసే భక్తికి, కొద్ది రోజులు కొత్త దైవత్వాన్ని వెతుక్కునే పరిస్థితుల మధ్యలో ఉండేటువంటి భక్తికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు భక్తి నిన్ను ఎక్కడైనా శోధనలోనికి తీసుకుని వెళుతుందేమో చూసుకోవాలి. ఏమిటా శోధన? నీ భక్తి నీ కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నావేమో, నీ భక్తి నీ ఆశలు నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నావేమో, నీ భక్తి నీకు కావలసిన విషయాల వైపు కేంద్రీకరించబడి దాని వైపు తీసుకుని వెళ్తుందేమో అన్నది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. ఎందుకంటే భక్తి జీవితము ఆయా పరిస్థితుల మధ్యలో మనల్ని శోధనలోనికి తీసుకుని వెళ్తోంది. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఓపికగా ఫలించేటువంటి పద్ధతికి దేవుని యొక్క మాటలో ఉన్నామో లేదో అనేది ప్రతిసారి చూసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించుకున్నటువంటి వాట మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. గోస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 వర్స్ 19. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను. చూడండి, వాక్యము వింటారు, ముండ్ల పొదల్లో పడ్డవాళ్ళు విందురు గాని ఐహిక విచారములను, ఐహిక విచారాలు, ధనమోసమును, డబ్బు సంబంధమైనటువంటి మోసాలు, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. వాక్యము ఫలించదు. కానీ వీళ్ళు వాక్యం వింటున్నారా లేదా అంటే ఏం చెప్తుంది బైబిలు? ఇది సరిచేనా? వింటున్నారు, వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నారు, దేవునితో ఉంటారు, దేవుని మందిరంలోనే ఉంటారు. కానీ వర్డ్ ఆ విత్తనం సరిగ్గా ఫలించలేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏంటి ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ మనం చదివినప్పుడు? మొట్టమొదటిది ఐహిక విచారాలు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడికి వెళ్ళుదుమా, ఏమి దాచుకుందుమా, ఏమి దోచుకుందుమా, ఈ 6 ఐహిక విచారాలు. వీటిలోంచి బయటకు రావడం దాదాపు అసాధ్యం. అంటే అందరికీ ఉంటుంది, కాకపోతే ఇక ఫెయిల్ అయిపోతాయి. రెండో విషయం ధనమోహాలు. ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఏ వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కడ డబ్బులు నిల్వ చేసుకోవచ్చు, ఏ పెట్టుబడి చేయాలి, ఏ రకమైన వ్యాపారం చేయాలి, ఏది కొందాం, ఎప్పుడు అమ్ముదాం, దానికి కూడా భక్తే. ఐహిక విచారాల తర్వాత ధనమోహాలు. మూడవది ఇతర అపేక్షలు. ఇక్కడ అపేక్ష అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి విషయాలు భక్తి జీవితంలోకి చొచ్చి వాక్యమును పనిచేయకుండా ఆపుతాయి. చాలా ఆపేక్షలు, మనుషులకు ఉండేటువంటి కోరికలు, మనిషికి ఉండేటువంటి అవసరతలు, మనుషులకు ఉండేటువంటి ఆశలు, మనుషులు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రాధాన్యతలు, ఆపేక్షలు. ఈ ఆపేక్షలు నెమ్మదిగా నేనేం చేస్తాయంటే వాక్యము కన్నా కూడా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్న దాని యొక్క కేంద్రం ఏంటి అని అంటే దాని అవుట్పుట్ కావాలి తప్ప వర్డ్ తాలూకా ఫ్రూట్ రాకూడదు. వాక్యము ఫ్రూట్గా రావటమా, నీ భక్తికి ఆన్సర్ రావటమా, అక్కడ కొట్టుకుంటుంది. అది తప్పుగా ఉంటుంది, చూసుకోండి అని చెప్పాడు. కాబట్టి చాలా విషయాలు మనం వివరంగా మాట్లాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని తగిన రీతిగా మనం ఫలించే రీతిగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకున్నాం. ఈరోజు కొంచెం పరీక్షలోనికి వెళ్ళిపోదాం. అసలు ఎన్ని సంవత్సరాలు విన్నా ఇదే తిట్లుగా ఉంటుంది. ఏంటి భాష దగ్గరికి వెళ్తే ఏంటి మనం ఫ్రూట్ ఏం రావట్లేదని అట్టే ఉంటుంది. బట్ అసలు పరీక్షించుకుంటే అసలు ఆ ఫ్రూట్ మన దగ్గరికి ఎంతవరకు వచ్చిందో లేదో మనం చూసుకోవడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్ చెప్పేటువంటి పద్ధతిని నేను చెప్తాను, వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంకి రండి. మాథ్యూ 13:22. 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వారు. అదే వచనాన్ని మత్తయిలో చెప్పినటువంటి ఉపమానం చూద్దాం. ముండ్ల పొదల్లో విత్తనవాడు వాక్యము వినివాడే గాని, చక్కగా వింటాడు గాని ఐహిక విచారమును, ఏంటుంటాయి మళ్ళీ ఐహిక విచారాలు, ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఫలాలు లేకుండా అయిపోతాడు, నిష్ఫలము, ఫలము ఉపయోగపడదు, ఆ ఫలము ఫలించే స్థితిలో కనబడదు, ఉపయోగించుకోవటానికి ఉపయోగపడని ఫలము నిష్ఫలం, ఇలా అయిపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. అదే విషయం లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చూస్తే 3 సువార్తల్లోనూ చూసేద్దాం, అందుకని ఈ వచనం మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, ఇక్కడ పోలిక కాబట్టి విత్తనము అనే దాన్ని పోలిన వారు ఎలా ఉంటారంటే విని కాలము గడిచిపోయిన కొలది. ఇక్కడ వినేటప్పుడు ప్రాబ్లం లేదు, వినడం చాలా జాగ్రత్తగానే వింటారు. టైం ప్రొలాంగింగ్స్ అయ్యే కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఇక్కడ పట్టుకుందండి, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి.
ఏది గెలుస్తుంది ఇక్కడ? జీవన సంబంధమైన విచారాలు, డబ్బులు, అపేక్షలు ఇవి గెలిచి అణచివేయబడి వాక్యాన్ని ఏం చేస్తాయి? పరిపక్వంగా ఫలింప. ఆత్మీయ జీవితంలో పరిపక్వంగా ఫలించనివ్వనిది ఏదైనా ఉంది అని అంటే ముళ్ళ పొదల్లో పడుతున్నవి. ఎలాంటి పరిస్థితుల్లో ఫలించనివ్వటం లేదు. ఫలించని జీవితాలు పచ్చగా కనపడి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికితే ఫ్రూట్ లేకపోతే ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావనంటే తిరిగి వచ్చేటప్పటికి ఎండిపోయింది అది వేర్లతో సహా. ఆ స్థితి తేకూడదని ప్రభు మనకి వాక్యానుసారమైన ఫలాలు మీరు తెచ్చుకుంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, ఇది నేను మీ నుంచి ఆశిస్తున్నానని ప్రతిసారి చెప్తున్నాడు దేవుడు. ఈ ఫలింపుకి ప్రాబ్లం ఏంటో ఒక మాట చెప్తాను. ఒకసారి రండి మత్తయి సువార్త 5వ అధ్యాయంకి రండి, 30వ వచనంకి రండి. యేసు ప్రభు వారు మొదటి వర్తమానం ప్రారంభించేటప్పుడు కొండ మీద నుంచి వచ్చిన వెంటనే మాట్లాడుతున్నటువంటి ప్రసంగంలో చెప్పిన కొన్ని హెచ్చరికల్లో మొదటి విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల, అంటే నా బాడీ ఒక చెట్టు అయితే, పచ్చని చెట్టు అయితే, ఒక కట్టె అయితే, దీనిలో నుంచి వచ్చినటువంటి ఒక చెయ్యి నన్ను అభ్యంతరం చేసింది. ఇది తప్పు చేయనివ్వకుండా ఉండనివ్వటం లేదు. ఇది వెళ్ళి ముట్టుకోమంటుంది, ఇది వెళ్ళి పట్టుకోమంటుంది, ఆడిని పీక పిసికే అంటుంది, ఆడిని పొడిచే అంటుంది, ఆడికి తీర్పు తీర్చే అంటుంది, ఏదో చెప్తుంది, ఇది నన్ను అభ్యంతరం పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి? నేను దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయు. ఇది నేను తీసేసుకోవాలి. ఓకే, అదే విషయాలు 2-3 విషయాల్లో లూకా సువార్త 8వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఇంకొంచెం క్లారిటీ ఉంది. ఇక్కడ కన్నే కాదు, ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ మత్తయి సువార్తలో. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరం పెడితే తీసే, దేహం అంతటికి అవయవంలో ఒకటి నశించుట నీకు ఇష్టమే కదా అని చెప్తూ ఇప్పుడు ఇక్కడికి రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, Luke 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరన్నా? అరే తల్లి, మాథ్యూ 18 రా. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకే విషయాన్ని 2 చోట్ల 2 విధాలుగా మాట్లాడాడు ప్రభు. 18:8 మాథ్యూ 18:8. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల, ఇక్కడ చేత్తో పాటు ఇంకోటి కూడా ఉంది. ఏంటి? పాదము, కాలు. నీ చెయ్యి అయినా పాదమైనా గనక నిన్ను అభ్యంతర పెడితే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. దాన్ని మడిచి అనలే, నరికి. కఠినమైన పదం కదా. నరకడం, చంపడం, పేకడం, తీసేయటం, పెరికేయటం, ఇలాంటి పదాలు బైబిల్లో కఠినంగా ఉండే విషయాలను వాడాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే పీకేయి, చెయ్యి నిన్ను అభ్యంతరం పెడితే నరికేయి, కాలు నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని ఏం చేసేయి? నరికేయి. ఇక్కడ ఈ వచనాలు మీతో చెప్పేటప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు నా శరీరం ఫలించాలి అని అంటే నాకు అభ్యంతరమైనటువంటి పనులను నేను ఏం చేస్తూ ఉండాలి? తీసేయాలి. ఇప్పుడు కన్ను తీసేసాం, ఒక కన్ను తీసేస్తాం. ఆల్రెడీ అభ్యంతరం పెట్టేటప్పుడు 2 కళ్ళు ఉన్నాయి, కుడి కన్ను అన్నాడు. అంటే ఒకటి మంచిగా ఆలోచించి ఇంకోటి చెడుగా ఉంటుందా కన్ను? ఇజ్ ఇట్ వన్ ఐ లుక్ స్ట్రైట్ అండ్ రైట్ అండ్ అనదర్ ఐ లుక్ రాంగ్ అండ్ సంథింగ్ ఫిల్తీ? ఇప్పుడు చేతుల్లో ఒకటి మంచి చేసి ఇంకోటి చెడు చేయొచ్చు, తప్పలేదు. ఒక చేత్తో మంచి చేస్తూ ఇంకో చేతితో చెడు చేయొచ్చు. కళ్ళు 2 కలిసి పనిచేస్తాయే. కానీ ఒక కన్ను అన్నాడు అంటే ఒకటి తేడాగా ఉన్నా ఆ తేడా తీసేసుకో, మంచిదాన్ని ఉంచుకో అన్నాడు. సో ఇప్పుడు నేను ప్రాబ్లం వస్తున్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని పీక్కుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు నా నోరు అభ్యంతరం పెడితే ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒకటి చెయ్యాలి కదా. అభ్యంతరం పెట్టిన ప్రతిదాన్ని నేను చేయాల్సిన రూళ్ళు, నియమము అందరికీ కామన్ నియమమే కదా. ఇప్పుడు నా నాలుగు అభ్యంతరం పెడుతుంది, ఏం చేయాలి? దాన్ని కత్తిరించేయాలి. ఇప్పుడు నా అవయవాలన్నీ అభ్యంతరం పెట్టకుండా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఒక సాధువుని కలిశాను ఒకసారి. కాశీ నుంచి వస్తూ ఉంటే ఒక సాధువు చాలా తేజస్సుతో మొహం వెళ్ళిపోతూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు ప్రణామంలో అన్నాను. వెంటనే ఆయన కళ్ళు తెరిచి, భక్త ఏం కావాలన్నాడు. జ్ఞానం కావాలన్నాను. నాకు లేదు, నాకు నీ దగ్గర ఉంది, నీ ముఖం చూస్తే వర్చస్తూ ఉంది. సో ఏమిటి సంగతి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఈ దేహము ఉండంగా ఈ లోకపు శ్రమ, ఈ లోకపు పరిస్థితి, ఈ లోకపు ఇబ్బంది ఏదైతే ఉందో వాటిని సంసార బంధాలు అని అంటారు. వాటిని వదిలితే తప్ప నీకు జ్ఞానం రాదన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీకు పూర్తిగా లభించిందా అని అడిగాను. ఇంకా రాలేదన్నాడు. ఏమిటి సంగతి అంటే, ఈ దేహం ఉందిగా నాకు, ఈ దేహంతో చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారంటే, 30 సంవత్సరాలు అయింది నాయన, నేను ఉత్తర కాశీకి వచ్చి మఠంలో చేరి శరీరాన్ని చంపేసుకున్నాను, ఇప్పుడు మా కుటుంబాన్ని చూద్దామని ఆశ పుట్టిందన్నాడు. జ్ఞానం ఉన్నట్ట లేనట్ట ఆయనకి? 30 సంవత్సరాలు కఠోర దీక్షతో బ్రహ్మచర్యాన్ని, ముసలి బ్రహ్మచర్యాన్ని పాటించి ఇప్పుడు ఇంటిని చూద్దామని మమకారం వచ్చేసింది ఆయనకి.
అన్నాడు. నేను లేచి వెళ్ళిపోతాను. ఏమి దాని వెళ్ళిపోతున్నాను, నీ దగ్గర లేదని నాకు అర్థమైందని. ఏంటి, నాకు కావాల్సిన జ్ఞానం ఆయన దగ్గర లేదు. అతడు అన్నిటినీ వదులుకున్నవాడుగా నాకు ఏదైనా ఉపదేశిస్తాడనంటే మళ్ళీ కుటుంబాన్ని పట్టుకుంటున్నాడు వెళ్ళి 30 ఏళ్ల తర్వాత. సో ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఐహిక విచారాలు నిన్ను అభ్యంతరం పెట్టకుండా ఉండాలి అని అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కటి పీక్కుని వెళ్ళిపోతే లాస్ట్కి నీ శరీరంలో ఏం పార్ట్లు ఉంటాయి? కాళ్ళు లేనోడు చూడండి ఎలా కనపడతాడు లంగడా, చేయలేనోడు ఎలా కనపడతాడు హ్యాండిక్యాప్, కన్ను లేనోడు ఎలా కనపడతాడు నీకు. ఇంకా ఆ లెక్కన మన శరీరంలో సంఘంలో చూసేటోడికి అందరూ ఎలాంటి వాళ్ళు? హ్యాండిక్యాపే. మొత్తం చూసినా బయటకంతా ఉంటుంది, లోపలంతా లొట్ట సొట్ట అన్నీ పోయినట్టే. కానీ దీని రూట్ కాజ్ ఒకటి ఉందర్రా, వీటిని కేంద్రం ఒక చోట ఉంది. మనం వెళ్ళి అక్కడ సరి చేస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉంది చూడండి, రూట్ కాజ్ చెప్పాడు ఆయన. Matthew 18 is a wonderful chapter. Matthew 15 రండి ఒకసారి. నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్ర పరుచును. అసలు నిన్ను పాడు చేసేదంతా ఎక్కడుందంటే నోరు లేదు, కన్ను కాదు, కాలు కాదు, నీ పార్ట్ కాదు. ఏంటి ఆ ప్రాబ్లం ఎక్కడుంది? రూట్ కాజ్ ఎక్కడుంది? నీ హార్ట్. నీ హార్ట్ ప్రాబ్లంలో ఉంది. సో ఇప్పుడు మనం సరి చేసుకోవాలంటే ఎక్కడ సరి చేసుకోవాలి? ఇప్పుడు వీటన్నిటిని పీక్కోవడం బదులు, వీటన్నిటిని నరుక్కోవడం బదులు, వీటన్నిటిని సాల్వ్ చేయడానికి కేంద్రం ఎక్కడైతే ఉందో దాన్ని బాగు చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని రిపేర్ చేస్తే, దాన్ని పాలిష్ చేసేస్తే, దాన్ని కావలసినట్టుగా దేవుడు కోరుకుంటున్నట్లుగా వాక్యాన్ని తీసుకెళ్ళి దానిలో రూట్ చేస్తే, విత్తనం సరిగ్గా అక్కడ మంచి నేలన మంచి హృదయంలో గనక పాతితే అక్కడ నుంచి వచ్చే ఫ్రూట్ డెఫినెట్గా నువ్వు ఎదురు చూస్తున్న దానికన్నా దేవుడు ఎదురు చూసేదే వస్తుంది. అంటే నీ అవయవాలను సాధు చేయడానికి నువ్వు యోగా చేస్తావో, మెడిటేషన్ చేస్తావో, లేకపోతే ఇంకోటి ఏదో ప్రాక్టీస్ చేస్తావో తెలియదు, కానీ దానివల్ల బెనిఫిట్ అయితే రాదు. కానీ హార్ట్ని గనక సరి చేసుకోగలిగితే, హృదయాన్ని గనక సరిదిద్దగలిగితే, హృదయంలో గనక సరియైన వాక్యమును గనక నువ్వు చేర్చగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కావాల్సినటువంటి దేవుడు ఆశించినటువంటి ఫ్రూట్ మన దగ్గర వచ్చేస్తుందని చెప్తున్నాడు. అందుకే 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో దాని లింక్ అక్కడ పెట్టాడు. 2 Peter chapter 1 verse 19, 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏముంది? వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఏంటి వెలుగిచ్చు దీపం? ఏంటి? వాక్యము. ఎక్కడ? చీకటి కలిగిన చోట. వేకువ చుక్క తెల్లవారుజాము వస్తుంది అనంటే ఒక రోజు ఒక రాత్రి ఎంతైతే దీర్ఘంగా ఉంటుందో ఆ వేకువ చుక్క వచ్చే టైం అంటే మీరు చూసినప్పుడు పగటి పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ. ఈ టైము వేకువ చుక్కలు కనపడేది ఈ టైమే. వింటర్ టైం మన శీతాకాలపు శీతోష్ణ స్థితిలో ఆ లాంగ్ నైట్ ఆ వెలుగు చుక్క సడన్గా నీకు కనపడేటప్పటికి అమ్మయ్యా అన్నట్టు ఉంటుంది. అంటే నీ హృదయంలో వాక్యము అలాగ దీర్ఘకాలము ప్రయాణించి ప్రకాశించేటట్లుగా లోనికి చేరితే ఆటోమేటిక్గా దాని ఫ్రూట్ ఏమవుద్ది? బయటకు వచ్చేది పర్ఫెక్ట్ అయిపోతావు. నీ శరీరాన్ని ఇప్పటి వరకు ఫలింప చేయకుండా ఏదైనా ఉంచింది అని అంటే విత్తనం సరైన ప్లేస్లో విత్తుకోకుండా చెవుల్లోకి విత్తుకున్నారు, చెవులకు బాగా విత్తుకుంటున్నారు, ఇంకా అయితే పుస్తకాల్లోకి రాసుకుంటున్నారు, ఇంకా అయితే హైలైట్ పెన్లో పెట్టుకుని బైబిల్ గిద్దుతున్నారు. కానీ వాక్యానుసారమైనటువంటి ఫలింపు రాని నిష్ఫలమైనటువంటి సంఘాలు కోట్ల కొలది, వేల కొలది, లక్షల కొలది ఉన్నాయి. ఇవి నిష్ఫలము, ఫ్రూట్ లేదు, బట్ దే ఆర్ క్రిస్టియన్స్. దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రిస్టియానిటీ. కానీ వాళ్ళు దేవుని యొక్క ప్రమాణంలో చూస్తే వాక్యము వాళ్ళ హృదయంలో ఏమాత్రము కూడా లేదని చెప్పాలి. ఒక్కసారి నిజమైనటువంటి వాక్యము పనిచేసినటువంటి హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, Acts 2 46 and 47, 46, 47. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 46, 47 లేఖనం చూస్తాం. మరియు వారేక మనస్కులై, ఏవుని వాక్యము వినిన తరువాత చదివినటువంటి సంఘంలో ఏం జరిగిందో చూద్దాం. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, ప్రతి ఇంటిలో వారు సమూహంగా ఏర్పడి రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, దేవునిని మహిమపరచటమే వాళ్ళ ముఖ్య ధ్యేయంగా స్తుతిస్తూ, ప్రజలందరి వలన దయ పొందిన వారై, వాళ్ళు చూడండి, ప్రజలందరి వలన దయ పొందిన వారే. క్రైస్తవులుగా వారు జనసంఖ్య పెరుగుతూ ఉంటే, క్రీస్తుని ఆరాధించే వారిగా సమూహం పెరుగుతూ ఉంటే, ప్రజలందరి వలన వారి వల్ల ఏం కలిగిందంట? ఏంటండి మీరు నిజంగా మీరు కాబట్టి అబ్బా ఎంత చక్కటి గుంపు అండి, ఎంత చక్కటి మందండి, ఎంత చక్కటి ఫెలోషిప్ అండి మీదని ప్రజలందరి దయ పొందుకుంటూ
వారు ఆనందముతోను వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆనందంగా ఉన్నారంట. రెండు, నిష్కపటమైన హృదయముతోను, అసలు వాళ్ళ హృదయాల్లో కపటం లేదంట, నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. ఎలా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఆనందముతోను, మొదటిది ఆనందంగా ఉన్నారు, నిష్కపటంగా ఉన్నారు, ఆహారమును నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు. మీరు ఆనందంగా ఉన్నారా? మీరందరూ ఆనందంగా ఉన్నారా? వాళ్ళు వాక్యం కోసం సమాజంలో కూడుకున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రతి ఇంట దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళల్లో ఒక రకమైన తెలియని ఆనందం ఉంది. ఆనందం చూసేటప్పుడు మిగిలిన వాళ్ళందరికీ వీళ్ళని చూసి దయపట్టింది, దయగలిగింది. ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని ఒక ఆవిడ అడిగితే చర్చికి వెళ్తున్నాను అందంట. ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ టర్నింగ్లో చర్చికి వెళ్తున్నానంటే, ఇక్కడ చర్చిలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చర్చిలు లేరు కదా అని అంటే, అల్లదిగో ఆ పొళ్ళు పీకుతారు కదా దాని కింద ఉంది అదే అక్కడ అన్నారంట. అంటే ఇది డెంటల్ హాస్పిటల్ పైన ఉంది కదా, అందుకని ఓహో అక్కడకా ఎవరు ఏంటి అని ఆవిడ వివరాలు అడుగుతుందంట. అమ్మ సాతాన్లాగా నాకు ఎదురుపడి నన్ను దేవుని కాడికి వెళ్ళనివ్వా అని అడిగిందంటే ఈవిడ, మన చర్చికి వచ్చిన ఆవిడ. ఎవరిని? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన ఆవిడ్ని నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పెడుతున్నారు, ఏంటి ఎప్పుడు మాకు కనపడరు. ఇక్కడ చర్చ అనగానే పొద్దున్నే కదండి అందరికి ఉండేది, ఇక్కడ మన రాత్రి కదా చీకటి సమూహం. కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చి ఆవిడేదో అడుగుతూ ఉంటే ఈవిడ ఎప్పుడైతే చెప్పిందో సాతాన్లా గంటాడికి ఆవిడదంటే పొళ్ళు రాలిపోతాయి అన్న. అవతల దాన్ని సాతాన్ అంటూ ఉంటుందా? పొళ్ళు రాలిపోతాయి, మర్యాదగా మాట్లాడండి. ఏటే రాలిపోయేది అనేసి జుట్టు మీద చేసింది మన భక్తిపర్రాలు వేసింది. ఇప్పుడు ఆ ఇద్దరికి గొడవ అవుతుంటే ఆ పక్కన డ్రైవర్లు వచ్చి విడదీశారు. విడదీసి ఆవిడకి ఏదో బుద్ధి చెప్పారు. ఆవిడతో ఒకటే అన్నారట, ఏమ్మా ఆవిడని నువ్వు సాతాన్ అన్నావు, ఆవిడ నిన్ను తిట్టింది, నీకు కోపం వచ్చింది, మీరు ఆ మేడ మీదకి వెళ్ళి ఇది నేర్చుకుంటారు అన్నాడట. ఈవిడందంట ఎక్కువ మాట్లాడంటే నిన్ను కూడా తొంతానందట ఆటో ఆయన్ని అని అన్నాడట. వదిలేయే అదే నేర్చుకుంటారు వెళ్ళు పో వెళ్ళు అన్నారట. ఆవిడ పరిగెత్తుకుంటూ చర్చిలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మందిరంలో వాక్యం వినే టైంకి వచ్చేసింది. ఇప్పుడు ఏమనాలి? ఆమె ఆనందంగా ఉందా అని అడిగితే ఏం చెప్తాం? ఆమెను చూసి ఇతరుల ఎదుట ఆవిడ దయ పొందగలదా అని అంటే మనల్ని బట్టి ఏం చెప్పగలం? వెళుతున్న ఫోకస్ మంచిదే, కానీ వెళుతున్న వ్యక్తిలో ఫ్రూట్ ఏది? ఇది మన జీవితం గురించి పరీక్షించుకోవాల్సిన సంఘంలో ఉండేటువంటి వారి యొక్క మర్యాద. వాళ్ళంతా ఎక్కడ చూసినా ఎంతో ఆనందంగా ఉన్నారంట. కరువు లేదా? అది ఖడ్గముతో బ్రతికే రోజులు అవి. కరువు కాదు, ఖడ్గం. ఎక్కడైనా యేసుప్రభు నామంలో 10 మంది కూడుకుంటే సౌలు అనేవాడు కత్తేసుకొచ్చి నరికేయటమే, అడగడం లేదు, మీటింగ్ లేదు. ఇప్పుడు వచ్చి జై శ్రీరామ్ అనమన్నట్టే ఉంటుంది మీటింగ్ అవుతుంటే, అంటమే లేకపోతే నరికేయటమే. అలాంటి పరిస్థితుల్లో సంఘం నిలబడితే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారట. ఖడ్గం వస్తున్నాయి, సస్తే చచ్చాంలే ఉన్నంతసేపు బతుకుతాం పదండి అన్నారు. ఎవరిని కదిపినా అప్పులు, జబ్బులు, స్వస్థత లేదు, మా ఆయన మారలేదు, మా ఆవిడ నమ్మలేదు, మా పిల్లోడు తిరిగిపోతుడు అయిపోయాడు, పెళ్ళి అవ్వలేదు, బాబు కోడలు వెళ్ళిపోయింది, బాబు పిల్లలు ఇంకా లేరు. ఎవడు నోరు మీద కదిపినా ఆనందమా దుఃఖమా? మరి ఇదేం క్రైస్తవ్యమో? నేటి కాలం క్రైస్తవ్యం మారిపోయిందండి. వాక్యం రివర్స్ అయిపోయింది. దాని తర్వాత అంటే వాళ్ళు నిష్కపటమైన హృదయం కలిగిన వారంట. ఎంత మోకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, అంత కనింగే. ఎక్కడ నిష్కపటంగా, అసలు ఏ కపటమో లేకుండా. వీళ్ళెవరు? ఒకప్పుడు దొంగలు, దోపిడీ వాళ్ళు, ప్రభు వాక్యం విని మారినోళ్ళు వీళ్ళు. అలాంటి మనుషులు మారిన తర్వాత అసలు కపటం లేకుండా ప్రేమగా ఉంటూ ఎంతో చక్కగా వారు భోజనం చేస్తున్నారంట. ఆ భోజనం అనే పదం రాసిన దగ్గర నాకు చాలా ఆశ్చర్యం వేసి హిస్టరీకి వెళ్ళి చూస్తే దానిలో వాళ్ళు ఎవరైనా భోజనం చేస్తునేటప్పుడు, మన క్రైస్తవులు భోజనం చేసేటప్పుడు ఒక తేడా ఉంటుంది చూసుకోండి. క్రైస్తవులు భోజనం చేసేటప్పుడు రే ఎయ్ రేయ్ ఎయ్, ఇంకెవరైనా ఉంటే బాబా అందరికీ వేసావా? ఏంటి తేడా వాళ్ళకి మనకి? ఎయ్ అందరికీ ఉందా? ఇప్పుడు నిష్కపటది సరి కదా. లోపల ఇంకో బకెట్ ఉంటుంది చూడు, ఖచ్చితంగా ఉంటుంది పాస్ గారి ఇంట్లో బకెట్. డౌట్ ఏముంది? ఆ బకెట్ ఎవరికి? ఆ దుమ్ములు లేని తినేవాళ్ళు ఒకడు ఉంటారు, పొళ్ళు లేనివాళ్ళు, వాళ్ళకి. ఇప్పుడు నిష్కపటత అంటే అందరినీ ఎలా చూసుకోవాలి? అక్కడ డబ్బులున్నోడు, డబ్బు లేనోడు, అధికారం లేనోడు, చదువున్నోడు, చదువు లేనోడు, పనున్నోడు, పని లేనోడు, అందరినీ ఒకేలా చూసుకుని వాళ్ళు ఎంత ప్రేమగా వడ్డించేవారు, ఎంత జాగ్రత్తగా వడ్డించేవారు. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను తాడేపల్లిగూడెం. ఆ గూడెం అందరూ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, నీలం సంచి, భలే ఉన్నారు అందరూ. బాగా చక్కగా వాళ్ళు పాటలు పాడారు, అంత చక్కగా జరిగించారు.
అయిపోయింది. నేను వచ్చి మ్యారేజ్ అయిపోయింది, కిందకు వచ్చినప్పుడు పాస్ గారు అయ్యగారు రండి రండి రండి, ఏంటి రమ్మంటున్నారు వీళ్ళని, దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటోడికి 6 బెంచీలు సపరేట్గా వేశారు, ఇటు 3 అటు 3 బకెట్లన్నీ ఒక అడ్డంగా పెట్టి దాని మీద అన్నీ పెట్టారు. ఇవి మన కోసం ఏర్పాటు చేసామన్నాడు. మనం అంటే ఎవరన్నా, సావుకులు అన్నాడు. వీళ్ళకి సపరేట్ ఎందుకు అన్నాను. అంటే వాళ్ళందరూ వేరే తింటారు బ్రదర్, మనం ఇక్కడ సపరేట్, రండి 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 మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. నేను ఇంజెక్షన్ చేసుకుని వస్తాను ఉండాను. వెళ్ళిపోయి అందరూ అక్కడ బఫే తింటే వెళ్ళి వాళ్ళ లైన్లో నుంచుంటే, నేను అతిథిని కాబట్టి, ఆ మ్యారేజ్ రిజిస్టర్ని కాబట్టి, నేను రాకుండా వాళ్ళు తినలేరు కాబట్టి వాళ్ళందరూ ప్లేట్లో వడ్డించుకుని చూస్తున్నారు ఆలివ్ గ్రీన్ గరేరని. మనం ఆల్రెడీ తినేయడం సగం అయిపోయింది, సాంబార్లోకి వెళ్ళిపోయాం. వీళ్ళు వచ్చాడు, మీకోసం అక్కడ చూస్తుంటే మీరు ఇక్కడ తిన్నారంటే అన్నాడు. ఎందుకు అక్కడ చూస్తున్నారు అని అంటే మనం ప్రత్యేకంగా ఉంది. శాస్త్రులు పరిచయులు విందుల్లో అగ్రస్థానం కోరుకుంటారు, వారు ప్రత్యేకంగా కోరుకుంటారని బైబిల్ చెప్పింది, నువ్వు చదవలేదా అన్నారంటే. అంటే సేవకులు ప్రత్యేకంగా పెట్టాలి కదా. బైబిల్ ఏం చెప్పింది? నిష్కపటమైన హృదయం కలిగి ఉండేటోడు నీ బకెట్ ఆడి బకెట్ సపరేట్లు అవ్వకూడదు, అది నేర్చుకో. ఇదేం పద్ధతి? ఇంత తెల్లగొడ్లు బయట ఉండి లోపల హృదయం ఎర్రగా మారిపోయి నల్లగా మారిపోతే ప్రభు ఏమంటాడు? నేను సిగ్గులేదు నీకు అంటే, ఆ శ్రేష్టమైన పదార్థాలు ఆతిథ్యం ఇవ్వాలి. వాక్యం కదా, ఏదో వాక్యం ఎత్తిపెట్టేస్తాడు. ఆ వాక్యం చెప్తాడు, నాకు తెలియదా, నేను పాస్టర్ని కాదా, నేను బైబిల్ చదవనా? వాక్యం శ్రేష్టమైన పదార్థాలు ఆతిథ్యం ఇవ్వమని లేదంటే అది నీ ఇంటికి వచ్చినప్పుడు, వీధిలో కాదు. ఒక దైవ సేవకుడు నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో శ్రేష్టమైన పదార్థాలు ఆతిథ్యమి, నీ ఇంటికి పిలిచి మనన చెయ్యి. అంతేగాని వీధిలో చేసే కార్యక్రమానికి శ్రేష్టమైన పదార్థాలు అని చెప్పి బకెట్లు సపరేట్ చేయటం నిష్కపటత, అది కపటత. ఏం మనిషివే నువ్వు, వాక్యాన్ని అడ్డం చెప్పి మాట్లాడుతున్నావు అన్నాడు. ఇప్పుడే వస్తాను సార్ అని నిలబడి అది తినడం మొదలుకున్నారు, తగులుకున్నారు. సిగ్గురాదు, ఇది కపటం. బోధకుడికే కపటం ఉంటే విశ్వాసి ఫలం ఎలా వస్తుంది? ఎంత మోసంలో ఉంది భక్తి. ఇది ఒకటి కాదు నేను చెప్పేది, నిష్కపటమైన హృదయంతో ఉన్నారట. చూడండి అక్కడ 4వ అధ్యాయం 32వ వచనంలో అపోస్తలులు 4:32, విశ్వసించిన వారందరూ, యేసు ప్రభువుని విశ్వసించిన వారు, యేసేనా రక్షకుడని ఒప్పుకున్న వారందరూ ఏక హృదయం, అందరికీ హార్ట్ ఒకటిగా మారిపోయిందంట. హార్ట్ మారింది, ఏక హృదయము, ఏక ఆత్మ గలవారయ్యుండిరి. ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇంకా చాలా ఉన్నాయండి, చదివితే బాధ వస్తుంది. అపోస్తుల కార్యాలు కదా, అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. ఇది అప్పటి కాలం అంటున్నారు. ఇది ఎప్పటి కాలానికి సూచన? యేసు ప్రభువు రాకమునుపు సువార్తలు, యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేచి సంఘము కట్టబడిన తర్వాత ప్రారంభ శకం. బట్ నేటికి నడిచేది ఇదే. ఎలా ఉండాలంటే ఇక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? ఏక హృదయము, ఏక ఆత్మ. ఇక్కడ ఉందా అందరికి ఏక హృదయం ఉందా? అందరూ ఒకే హృదయంలో ఉన్నారా? ఇక్కడే కూర్చునేటప్పుడు వాళ్ళెందుకు పక్కన కూర్చోబెట్టావు, దూరం పెట్టు, వాళ్ళు మన పక్కన కూర్చోకూడదు, దూరం కుర్చీ కొట్టేసి బైబిల్ పెట్టి అక్కడ బైబిల్ పెట్టే, మన వాళ్ళు వస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఏం హృదయం ఇది? కల్తీ, కపట హృదయులారా. ఒకటి కాదండి నేను చెప్పడం ప్రారంభిస్తే, ఇది బైబిల్ జీవితం. ఇది నా జీవితానికి ఇవ్వబడినటువంటి ముఖ్యమైన సూత్రం. ఇక్కడే నా హృదయంలో ఏక మనస్సును కలిగించలేకపోతే, సమాజంలో కూడుకున్న తర్వాత ఏక హృదయానికి నేను రాకపోతే, నా సహోదరుని నేను ప్రేమించలేకపోతే, ఒకే ఇంట్లో అత్తాకోడళ్ళు ఏంటో చర్చకొచ్చేది ఒకలా ఉంటారు, ఫేసులు మారిపోతుంటాయి. తోడుకోడళ్ళు, ఆడపడుచులు, అన్నదమ్ములు. ఏంటి ఈ కల్తీ క్రైస్తవ్యం? ఏంటి, ఎందుకు బతుకుతుంది? ఫలము లేని నిష్ఫలమైనటువంటి సమాజం. ఫలాలు లేవు, ఫలము రానివ్వము, ఏక మనసు కలిగి ఉండము, ఏక హృదయము ఒప్పుకోం. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి, ఇంత ఖచ్చితంగా దాని విషయంలో చెప్తా ఉంది. 7వ అధ్యాయం 51వ వచనం, యాక్ట్ 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఇంత గట్టి మాట్లాడాడండి ఈయనకి దమ్ముందేమో, మనకది లేదేమో. ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. మీరేం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. మీరు చెవులు దేవునికి లోపరచరు, హృదయాన్ని సిద్ధపరచరు. సో ఇప్పుడు రిపేర్ చేయాల్సింది ఎక్కడ? హృదయం రిపేర్ అవ్వాలి. నీ సాక్ష్యం సంఘంలో పుస్తకాలు పబ్లిసిటీ అయ్యేలాగా కాదు, వీడియోలు పబ్లిసిటీ అయ్యేలాగా కాదు. మా అయ్యగారు, మా సంఘం కాదు ఇక్కడ గొప్ప అవ్వాల్సింది. మీ మినిస్ట్రీ కాదు, మన పరిచర్యలు కాదు, మన వాక్యాలు కాదు ప్రసిద్ధ అవ్వాల్సింది. మన వాక్యము ఫలించిన హృదయాలు ప్రసిద్ధపరచబడాలి. మన హృదయము ఏ మాటతో నింపబడిందో, మన చెవులలోకి ఏ వాక్యము చొచ్చబడిందో దాని యొక్క ఫలితము మనం కనపరచగలగాలి. అది క్రైస్తవ్యం ప్రభు కోరుకుంటున్నది. ఇది లేకుండా మన జీవితంలో మనం ఎంత అవుట్పుట్ క్రిస్టియానిటీ, మన ఇల్లంతా దేవుని వాక్యాలతో నింపేసినా అదొక
నిష్ఫలమైనటువంటి క్రైస్తవ గృహం మనకి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మూర్ఖులైనటువంటి వారిలాగా మారుతున్నామా, ముష్కరులాగా మారిపోతున్నామా? క్రైస్తవ్యంలో విని 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 కూడా ఒక రకమైన మోసం జరుగుద్దండి. మరి నేను చదువుకున్నది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటే మీ డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ఒక మాట వినపడద్ది, శాడిస్ట్లు ఎవర్రా అని అంటే హోల్ ఇంజనీరింగ్ కాలేజీకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శాడిజం డిపార్ట్మెంట్. అది ఎందుకో తెలియదు, ఆ పేరు ఫస్ట్ నుంచి వచ్చేది. మమ్మల్ని శాడిస్టులు అనేవారు. ఏంటి అనంటే ఈ కరెంటుకి సంబంధించిన సూత్రాలు, ఈ కరెంటుకి సంబంధించిన సబ్జెక్టు, మీకు మెకానికల్ వాళ్ళకి ఈటెక్ అని ఒకటి ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఎంటాడేస్తుంది, మిమ్మల్ని పాస్ అవనివ్వదు. అదొక తలనొప్పి సబ్జెక్టు. ఈ ఈసీ వాళ్ళకి వీళ్ళందరికీ ఈటెక్ పెద్ద హెడ్ఏక్ టెక్. ఈ ఎలక్ట్రికల్ వాడు 4 సంవత్సరాలు అదే చదువుతాడు. మరి ఎలా ఉంటాడు? డిపార్ట్మెంట్ హెడ్లో అలాగే ఉంటారు, ప్రొఫెసర్లు అలాగే ఉంటారు, అందరూ శాడిజం లాగే ఉంటారు. మాకు అర్థమయ్యేది, అందరూ అనేవారు ఈడే శాడిస్ట్ వాళ్ళరా అని. ఊరుకుంటారా, మేము బాగానే ఉండేవాళ్ళం అనేవాళ్ళం. కానీ ఆ డిప్లొమా డిగ్రీలు కంప్లీట్ అయిపోయేటప్పటికి చాలామంది ఉద్యోగాల్లోకి వెళ్తే కూడా అందరూ అలాగే ఉండేవారు. ఈ డిపార్ట్మెంట్ అలాంటిదేమో. కరెంటు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అర్థమైన తర్వాత, క్రైస్తవ విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులందరూ ఇలాంటి వాళ్ళనే ముద్ర కూడా అలాగే వచ్చిందేమో. ఎలాగా? ఈ ఏక మనసు, ఏక హృదయము, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగిన వారే, ఇలాంటి లక్షణాలన్నీ పోయి కరుడు కట్టేసి ఉంటాం మనం క్రైస్తవ్యంతో. ఎక్కువ సంవత్సరాలు క్రైస్తవ్యం మనం ఇలాంటి శాడిజాన్ని నేర్పిస్తుందేమో చూసుకోండి. ఎంత సున్నితంగా మారాలో, ఎంత ఫలాలు కలిగి ఉండాలో, ప్రభువు ఆకలి తీర్చగలగడానికి ఎంత అందుబాటులోకి మారాలో, అది జరగని, అది మారని మనం ఆత్మీయ స్థితి నిజంగా గొడ్రాలతనమే. ఎండిపోయిందో చెట్టు అంటే పెద్ద చెప్పడానికి ఏమీ విచిత్రమైన విషయాలు ఏం లేవు. సరే, ఒక చిన్న పరీక్షకి వెళ్దాం. మనం సమయాన్ని బట్టి కొన్ని పరీక్షలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మన ముందున్నటువంటి ఒక అరగంటలో కొన్ని మాటలు. ఏమండి, మీలో మొదటి ప్రశ్న అడుగుతున్నాను. నీలో లోపల మార్పు, బయట మార్పు కనబడుతుందా? ఫస్ట్, అంతరంగంలోనూ బాహ్యంగానూ నీ జీవితంలో మార్పు కనపడిందా? ఎవరికి కనపడింది? నీకే కనపడితే మోసం. నీ అద్దంలో నువ్వు చూసుకుంటే నీకు ఎప్పుడు బాగానే కనపడతావు, మోసం. కానీ నిన్ను చూసిన వాడికి నీలో అంతరంగ మార్పు, బాహ్య మార్పు కనబడిందా? మొదటి ప్రశ్న. ఫ్రూట్ వచ్చిందా లేదా తెలిపొద్ది. లోపల మార్పు తెలియాలి, బయట మార్పు తెలియాలి. తెలుస్తుందా? మీ మార్పు, లోపల మార్పు, బయట మార్పు ఇతరులు చూడగలుగుతున్నారా? ఇంతకు మునుపు నోరేసుకుని పడిపోయేదాను, ఏటమ్మ ఎంత సైలెంట్గా ఉన్నావు, అది బయట మార్పు. ఈ మధ్య మా ఆయన్ని ఒక్కడినే చూసుకుంటున్నాలే, మిమ్మల్ని వదిలేసానందంట, అదే మార్పు. ఇప్పుడు నువ్వు బయట ఎవరిని పట్టించుకోవట్లే, మీ ఆయన్ని వాడు ఉతికేస్తుంది. ఇప్పుడు అది మారినట్టా? కొంత మార్పే. ఎక్కడ? వీధిలో. మరి అసలు మార్పు ఎక్కడ చావాలి? ఇంట్లో మారలేదు. ఇప్పుడు ఒంట్లో మార్పు, ఒంటి బయట మార్పు, శరీర అంతరంగంలో మార్పు, శరీరాన్ని బయటకు తీసుకొచ్చి చేసే పని మార్పు. ఆ డిఫరెన్స్ మనకు తెలిసిందా? కానీ కొంతమంది నేను సున్నితంగా చెప్పగలను, పూర్వపు స్థితి ఇప్పుడు ఎతికినా కనపడదు. వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మారారు. ఎంత మారారంటే, నువ్వేనా? ఇంతకు మునుపు నువ్వు అయితే నువ్వు కాదు, ఇప్పుడు నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు మునుపు మా ఆయన అయితే ఒకలాగా ఉండేవాడండి, ఇప్పుడు మా ఆయన నిజంగా ఎంత మారాడో ఇది మీకు తెలుస్తుంది. మీ ఇంటిలో ఉండేటువంటి వారికి మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ వాట్ అబౌట్ దట్ ఇన్ అండ్ అరౌండ్ పెరిఫరల్ థింగ్స్ ఏంటి? మీ బయట వారికి మీరు ఎలా కనపడ్డారు? లోపల మారి బయట మారారా, లేక మాత్రానికి బయట మారుతున్నారా? ఎలా కనపడుతున్నారు మీరు? ఎలాంటి మార్పును మనం కలిగి ఉంటున్నాము? అక్కడ మన మార్పు నిజంగా ప్రజలు ఒప్పుకోదగిందా, ఒప్పుకోనిదా? ఒక్కసారి చూడండి. లోపల బయట మార్పు వచ్చిందా? ఇది మొదటి ప్రశ్న. ఏం చెప్తారు సమాధానం? వచ్చిందంటారా, ఇంకా రాలేదంటారా, రావాలంటారా, ఇంకా వస్తుంది ఎదురు చూస్తున్నాం ప్రార్థన చేస్తామంటారా? వచ్చిందా లేదా? లోపల బయట మార్పు అంతరంగంలో బాహ్యంగా కనపడగలిగేదిగా ఉందా? నెంబర్ 1. మీరు ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ 2కి వెళ్ళిపోతాను. ఆన్సర్లు ఇవ్వాలా? ABCD. A అవును, B కాదు, C అప్పుడే చెప్పలేం, 4 తెలీదు, 5 మీరే చెప్పాలి. ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారితోటువంటి జీవితాన్ని మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పుడు కొలబద్ద క్రీస్తుతో కొలుస్తారు. వాళ్ళకి యేసుప్రభు తెలుసుమి, వాళ్ళు నీలాగా యేసుప్రభుని ప్రత్యక్షంగా సాక్షిగా దేవునిగా పట్టుకోలేదు. కానీ వాళ్ళకి కొలమానం ఏంటంటే యేసుప్రభులో ఉండేవారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారనేది వాళ్ళ దేవుళ్ళతో పోల్చి
మన దేవునికి విలువనిచ్చి ఆ దైవత్వపు యొక్క సంపూర్ణమైన వాక్యమునకు నమ్మి వాళ్ళు చర్చికి రారు, కానీ నమ్మి నిన్ను ఎవాల్యుయేట్ చేసి నీకు గ్రేడింగ్ ఇస్తారు. ఏం విచిత్రమో లోకం. ఇప్పుడు ఆ విచిత్రమైన లోకం మనల్ని పరీక్షించేటప్పుడు మీరేం సాక్ష్యం చెప్తారు? ఎస్, నాలో ఉంది, నేను లోపల మారాను, బయట మారాను చెప్పగలరా? మీ ఇంట్లో సొంత కార్యాలకు మిమ్మల్ని పిలవనప్పుడు మీ మూతి చూసి చెప్పచ్చు మీరు మారారో లేదు. మీ మొఖాలు చూసి చెప్పచ్చు. మిమ్మల్ని పలకరించేటప్పుడు మీ ముఖం తిప్పేసి పక్క నుంచి వెళ్ళిపోయినప్పుడు మీ గొంతు చూసి చెప్పచ్చు మీరు మారారో లేదో. ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, బ్రదరు ఈరోజు మా తమ్ముడి పెద్ద పాప మ్యారేజ్ అండి, ప్రార్థన చేయండి అంది. నేను చాలా సంతోషంగా, ఏమ్మా మరి మీ తమ్ముడు పాప అంటున్నారు, మీరు వెళ్ళలేదా అంటే, దేవుని కృపను బట్టి వాళ్ళు మమ్మల్ని పిలవలేదండి. మొక్కలో ఒక రకమైన నవ్వుని దాచుకుని, ఏడుపుని దాచుకుని నవ్వు ఉంటుంది చూసారా, అలా పెట్టి చెప్తుంది దేవుని కృపను బట్టి. అంటే కొంచెం కదిపితే కళ్ళముడు పారిపోతాయి. తమ్ముడు కదండి, సొంత బ్లడ్, మరి కూతురు వెళ్ళికి పిలవకపోతే ఎంత బాధగా ఉంటుంది. దేవుని కృపను బట్టి పాస్టర్ గారు ఈరోజు నేను మా ఆయన కలిపి ఉపవాసం ఉండి వివాహ విషయంలో ఘనంగా ప్రభు కార్యం జరగాలని మేము ప్రార్థన చేస్తున్నామండి అంది. నేను అమ్మ నీకు నిజంగా బాధ లేదా అని అంటే, ఎందుకుండదు పాస్టర్ గారు, కానీ మేము రాకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారని వాళ్ళు అనుకున్నారు కదా, మేము వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం అన్యాయం కదండి. వాళ్ళు మమ్మల్ని పిలవకపోవటం ఉద్దేశం ఏంటి? మీరు రాకపోతే మేము సంతోషంగా సమాధానం ఉంటామని మమ్మల్ని పిలవలేదు, మేము వెళ్ళాలనుకోవటం మూర్ఖత్వం కదా పాస్టర్ గారు. కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం దేవునికి మహిమ కాబట్టి మేము ఇంటిలో ఉండి ఆ కార్యక్రమం ఘనంగా జరగాలని మేము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉన్నాం పాస్టర్ గారు. కాకపోతే మీరు ఇవాళ మమ్మల్ని కలిశారు కాబట్టి, వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మా మొక్కలు చూసి మీరు ఎక్కడ అడిగేస్తారో కనిపెట్టారో అన్న భయం వేసి మేము మీ సహాయం అడిగామంతేనండి అందావిడ. అంటే నేను ఆయన అడిగాను, ఏమండి ఈవిడ ఏమైనా మీ మీద సొనిగిందా అని. మా తమ్ముడు పిలవలేదు, మా వదినే పాడు చేసింది, అది మా మరదలే పాడు చేసింది, అలాగయింది, మా అమ్మకైనా బుద్ధి లేదు, నన్ను పిలవాలని తెలీదా, పెద్ద కూతుర్ని, ఇలాంటి ఏమైనా సొనిగిందానంటే, పాస్టర్ గారు నేను చెప్తున్నాను, అదే పరిస్థితి ఇంతకు మునుపు అయితే ఇంటికెళ్ళి గొడవాడేస్తుందండి ఈవిడ. ఇప్పుడు డో డౌట్ ఇంటికి తీసుకెళ్ళిపోయి నన్ను కూడా పట్టుకెళ్ళిపోయి పక్కన నుంచోబెట్టి కొడవాడి వస్తుంది. కానీ ఏమైందో తెలియదండి, చచ్చిపోయిందండి ఈవిడ పాత శరీరం. ఇంతకు మునుపులా లేదండి ఈవిడ. సొంత ఇంటిలో పరిస్థితిని కూడా సంతోషంగా ఉపవసించి, మీరు చర్చిలో ఎవరి వివాహం చెప్పినా మా ఆవిడ నేను ఇద్దరం ప్రార్థన చేస్తామండి కుటుంబం కోసం. ఎందుకంటే మేము కోర్టులకు వెళ్ళి విడాకుల కాగితం రేపు జడ్జిమెంట్ అనగా ఆ రాత్రి మీ దగ్గరికి వచ్చి మేము దేవుని యొక్క వాక్యం వింటూ మేము డైవర్స్ పిటిషన్ని వెనక్కి తీసుకుని మేము జడ్జిమెంట్ రిజర్వ్ అయిపోయిన తర్వాత మేము విత్డ్రా చేసుకున్నామండి. మా కుటుంబాలు ఎలా కట్టుకున్నాం మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో వివాహ వ్యవస్థలోకి వచ్చే వారి గురించి మీరు వివాహ ప్రకటన చేసిన వెంటనే మేమిద్దరం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఆ కుటుంబం ఎలా కట్టబడాలి ప్రభా, మాలా ఉండకూడదని మేము విజ్ఞాపన చేస్తాం. అలాంటి తన సొంత ఇంటిలో వివాహం జరుగుతుందంటే మమ్మల్ని పిలవలేదనంటే ఆవిడ అస్సలు సొనగలేదండి, బాధపడలేదండి. యథార్థంగా చెప్తున్నాను పాస్టర్ గారు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఫలం వచ్చిందా లేదా వాళ్ళకి? ఏమండి, స్టేటస్ల్లో కొన్ని పెట్టి ప్రపంచానికి తెలియజేయటానికి, మళ్ళీ మరి ఈ ఊరోడు కాదు లండన్ వాడు కూడా చూస్తాడు నీ స్టేటస్. ఆ కొటేషన్లు ఎక్కడ దొరుకుతాయర్రా? అది ఏం వెబ్సైట్లో తెలియదు కానీ సరిగ్గా కనెక్ట్ పాయింట్ తగులుతాయి. మళ్ళీ అవి చదివితే ఏదో అయ్యిందో కూడా నీకు తెలిసిపోద్ది. నువ్వు ఏ బోట్వా అంత చక్కగా పెడతారు పెట్టి. ప్రపంచంలో క్రైస్తవ్యం సిగ్గుపడింది అని అంటే నీ ఎగ్జిబిషన్ వల్లే, నీ ప్రవర్తన ప్రైవేట్కి చూపించడం వల్లే నీకు సిగ్గుపడుతోంది. మొదటి విషయం, అంతరంగం బాహ్య మార్పు రాకపోతే, కనపడకపోతే నీవు ఫ్రూట్ లేని నిష్ఫలమైన క్రైస్తవుడు, పచ్చగానే ఉన్నావు, ఎండిపోవడానికి రెడీగా ఉన్నావు. రెండో విషయం చెప్తాను, నీ పనులు ఉద్దేశాలు నీలో మార్పుని చూపించగలుగుతున్నాయా? ఈ వర్క్స్ అండ్ యువర్ థాట్స్ దేవుని యొక్క వాక్యమును బట్టి నీ లోపల మార్పుని తీసుకురాగలుగుతున్నాయా? నీ ఉద్దేశమైనా మారాలి, నీ పనుల పద్ధతులైనా మారాలి. ఈ రెండూ మార్చాలి. ఒకప్పుడు పూర్వం నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. దట్స్ ఎ చేంజ్, దట్స్ ఎ రాడికల్ డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు కూడా అదే చేయగలగాలి. నా ఉద్దేశాలు మారాయి, నా పనులు కూడా మారిపోయినాయి, నా పనుల యొక్క ఉద్దేశం కూడా మారింది. నా ఇంటెన్షన్, నా మోటివ్, నేను ఏ ఇంటెన్సిటీతో ఉన్నానో దానిని నేను మార్చుకున్నానా లేదా? వాక్యం యొక్క ఫలమే కదా, విత్తనంలోంచి బయటకు వచ్చినప్పుడే కదా. మొన్న మా చర్చిలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే శేఖర్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక మొక్క తీసుకొచ్చారు. మొక్క తీసుకొచ్చి, అన్నయ్య మన చర్చిలో అన్ని మొక్కలు ఉన్నాయి కానీ ఆకు సంపంగి లేదన్నయ్య, అది వేస్తానన్నయ్య అన్నాడు. నన్ను తీసుకురా అన్నాను.
ఆకు సంపంగి తెలుసు కదా మీకు, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది సింహాచలం సంపంగి కాదు, ఆకులాగే ఉంటుంది, ఆకులో కలిసి ఉంటుంది, కానీ మంచి వాసన వస్తుందండి. అప్పుడప్పుడు బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, అదే అనుకుని నేను సరే తీసుకొచ్చేయండి అన్నాను. అది నేను నర్సపూర్లో పాస్టర్ గారి ఇంట్లో చూశాను. ఆ ఆకు వేరుగా ఉంది, ఈ శేఖర్ గారు తీసుకొచ్చింది ఆకు వేరుగా ఉంది. సరే ఏదైనా రానే చూద్దాంలే అనుకున్నాను. అదే చెట్టు నా అంత వలిసిపోయింది, పుల్లుగా లేచిపోయింది. ఆయన రోజు వచ్చి చూస్తున్నాడట, పువ్వు ఏమన్నా పోస్తుందేమోనని. కనపట్టలేదు. మొత్తానికి మొన్న ఒక పువ్వు పూసిందండి. అసలు మొక్క వేసినోడికి ఆ పువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత ఆనందం అంటే, బీరకాయ కాసిన వెంటనే మా ఇంట్లో బీరకాయ ఫేస్బుక్ అంతా బీరకాయ. ఎందుకు ఆ బీరకాయ? అదొక ఆనందం. నేను వేసాను, నా చేతులతో మొక్కల్లోకి వచ్చింది. విత్తనమే నాటింది. విత్తనం నీది కాదు. భూమి దేవుంది, ఎండ దేవుంది, గాలి దేవునిది, ఎరువు దేవుంది, వర్షం దేవుంది, ఫలింపు దేవునిది, కాయ తీసుకొచ్చింది దేవుడు. మరి నీకెందుకు ఆనందం? అదేంటో చెప్పలేమండి. కొన్ని ఆనందాలకు నిర్వచనాలు ఉండవు. ఆ పువ్వు పూసింగానే గులాబీ పువ్వు పక్కనే ఫోటోలు, అది భలే ఉంటుంది, మొదటి ఫలం కదా. సో అలాగే ఆ పువ్వు వచ్చింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నయ్య కాసిందన్నయ్య అన్నాడు. నేను చూడలేదు, ఎలాగో తీసుకురాను అన్నాను. తెంపి తీసుకొచ్చారు. రూమ్ అంతా గుప్పమరిపోయింది, ఒక్క పువ్వే గుప్పమంది. సరిగ్గా సందీప్ లోపలికి వచ్చాడు రూమ్లోకి, ఆఫీస్ రూమ్లోకి ఇలా వచ్చాడు. వచ్చి చూసి అన్నాడు, ఏట్రీడు ముక్కులాగా రాస్తున్నాడా అని అలా చూస్తుంటే నేను అన్నాను, పువ్వు ఏమన్నా స్మెల్ అంటే ఏదో ఫ్రాగ్రెన్స్ కొట్టినట్లు అనిపించింది అన్నాడు. ఫ్రాగ్రెన్స్ కాదు ఈ పువ్వు అన్నాడు. అమ్మా ఎంత చిన్న పువ్వా, ఎంత గొప్ప సువాసన అన్నాడు. ఎస్, ఒక పువ్వు చిన్నదే కానీ దాని పరిమాణం చాలా పెద్దది. ఇక్కడ అదంతా చక్కగా బాగున్నటువంటి ఆ పువ్వు ఎప్పుడు పూసిందో ఎప్పుడు ఎండిపోయిందో మేము చూడలేదు, కానీ 6-7 కాయలు గుత్తులుగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను పువ్వులు ఎత్తుకుతుంటే అక్కడ ఏం కనపడుతున్నాయి? ఇప్పుడు వాసన వచ్చేవేంటి? పువ్వులా కాయలా? ఇప్పుడు నాకేం కావాలి? నీ ఫలములో వచ్చే కొన్ని సువాసనలు ఉపయోగపడతాయి, నీ ఫలాలు ఉపయోగపడవు. 1 నీ క్రియ, 2 నీ అంతరంగంలో ఉన్న ఉద్దేశం. ఇక్కడ నీ ఉద్దేశాలను క్రియారూపకంగా మార్చేటప్పుడు, పువ్వుగా ఉండేటప్పుడు మాత్రమే అది పరిశుద్ధత, అది పరిపూర్ణత, అది పరిపక్వత. అది కాయలాగా మారిపోతే ఇంకా అది వేస్ట్, అది ఇంకా పనికిరాదు. అది చూశాను, ఆ కాయ తెంపాను, గట్టిగా ఉంది, వాసన చూస్తే కంపు కొట్టుతుంది, ఈ వేస్ట్ ఇది అని చెప్పి అవన్నీ కత్తిరించమని చెప్పాను. ఎందుకు? అది ఆ వికసితమైనటువంటి పద్ధతిలో ఉండేటప్పుడు అందరికీ ఆహ్లాదాన్ని పంచగలుగుతుంది. నీ ఆలోచన పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, నీ ఉద్దేశం సరిగా ఉన్నప్పుడు, నీ ఉద్దేశం దైవికమైన ఫలమైనప్పుడు, నీ ద్వారా అందరికీ ఆ వికసితమైనటువంటి ఆ సంపూర్ణత అందుద్ది. కాయలు నీ ఒక్కడికే ఉపయోగపడతాయేమో, కానీ నీ ఆలోచన, నీ ఉద్దేశం అందరికీ ఉపయోగపడేలాగా మారుతుంది. ఎప్పుడైనా అలాంటి ఉద్దేశాలు మార్చుకున్నంత క్రియలుగా మన హృదయం మారిందా? నీ లోపల ఉద్దేశాలు మారినయా? ఆ చేంజ్ అవ్వకపోతే ఉపయోగం ఏంటి? వాక్యం విని నీ ఆలోచన మారకపోతే, నీ ధోరణి మారకపోతే, నీ ఆ ఉద్దేశం మారకపోతే, ఆ పర్పస్ అనేది లోపల నుంచి మార్చుకోకపోతే వాక్యం నిష్ఫలమే, ఫలింపు రానట్టే. నెంబర్ 3, 3వ విషయంకి వస్తాను. నీ ఓరల్ టెస్టిమనీ, ఓరల్ ట్రాన్స్మిషన్ అంటే నీ యొక్క మాటలు క్రియలతో ఇతరులు కనుక్కోగలిగినంత మార్పు సంభవించిందా? నీ మాటలు క్రియలలో ఇతరులు కనుక్కోగలిగినంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరిపూర్ణమైన మార్పు ఎవరైనా మనల్ని ఇతరులు చూడగలుగుతున్నారా? మాటలు క్రియలు, మన మాటలు దానికి తగ్గ క్రియలు ఎలా ఉన్నాయి? అందరూ గుర్తించగలిగే స్థాయికి మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాటలు, మన పనులు బాగున్నాయా? యేసుప్రభువారు ఒక చిన్న విషయాన్ని చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్తే శాస్త్రులు పరిశీలు ఆయన మీద పగబట్టడానికి కారణం మొదటిది, ఆయన దేవుని కుమారుడని చెప్పాడన్నది అది వేరే విషయం. అది సిలువ వేయటానికి కావాల్సిన కారణాలు. మేజర్ ఉపదేశాలన్నింటిలో కూడా మనుషులు పాపాన్ని కనుక్కోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేశాడు యేసుప్రభువారు. కడగడానికి, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇందాక కన్ను అభ్యంతరం పెడితే దాన్ని ఏం చేయమన్నాడు? దాని పైవచనం చదివితే ఏముంటుందో తెలుసా? మీరెవడైనా మోహపు తలంపు కలిగి ఉన్నట్లయితే వాడు మనసులోనే వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడు. క్రియ వ్యభిచారం, తలంపు దాని రూటు, దాని మూలం. ఇప్పుడు మూలము తప్ప, క్రియ తప్ప. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం? క్రియ దొరికితేనే వాడిని రాళ్ళతో కొట్టండి, వ్యభిచారంగా దొరికిపోతే పట్టుకుని చంపేయండి, రాళ్ళతో కొట్టి చంపేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వ్యభిచారంతో దొరికాడు, ఆ స్త్రీ దొరికింది, పురుషుడు దొరికాడు అని కొట్టేద్దాం. కానీ దేవుని ఆలోచన ఏంటి? అసలు హృదయంతో సంబంధం లేదు. ఏది? నీ థాట్, నీ మైండ్, నీ మైండ్లో ఉండేటువంటి ఆలోచన సరిగా లేకపోతే దాన్ని కొట్టేయండి అన్నాడు. అంతే.
ఇక్కడ కొంతమంది పిల్లలు ఇదిగో అలా కొంతమంది కూర్చున్నారు, ఇటు కొంతమంది కూర్చున్నారు. అక్కడ కూర్చున్న మనిషి అలా చూస్తున్నాడంటే ప్రాబ్లం ఏంటి? దేనికి వచ్చాడు ఇక్కడికి? దేవుని మాట వినడానికి. ఇప్పుడు ఎవరిని చూడాలి? దేవుని స్వరం వినడానికి చెవులు తెరవాలి. దేవుని మాట వస్తున్న ప్రదేశం వైపు తన నోరు రావాలి, తన చెవులు కళ్ళు తిరగాలి. ఇప్పుడు ఎటు తిరుగుతుంది? అంటే ఇప్పుడు తలంపు ఎక్కడుంది? తేడా ఏంటి? ఇప్పుడు పరిపక్వంగా చర్చ్ వచ్చేసి చర్చ్ అంతా తుడిచేసి, సున్నాలు దులిపేసి, బూజులు దులిపేసి, ప్యానల్ కడిగేసి తుడిచేసి ఇప్పుడు నిన్నేమంటాడు ప్రభు? పెద్ద తేడాగాడు నువ్వేరా అనరా? ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు వెళ్ళాడు 2 కళ్ళు పొడిచేయండి. ఆవిడ వచ్చిందా అంటాడు. కళ్ళు పోయే కదా, నెక్స్ట్ జ్ఞానేంద్రియాలకు పని చెప్తాడు. జాగ్రత్త, నీ క్రియాత్మకమైనటువంటి నీ ఆలోచన యొక్క క్రియ రూపాన్ని సరిగ్గా మార్చకపోతే ఎంత ప్రమాదమని ప్రభు చెప్పాడో దాని మీద యేసు ప్రభు మీద కక్ష కట్టారా. ఇప్పుడు అదే విషయం నేను కూడా చేశాను అనుకోండి. మా పిల్లడు మీరు అటు తిరగండి, అటు నుంచి ఇటు తిరుగు అన్నారు అనుకో, ఏటో మా మీద పడ్డాడు ఈ మధ్య, కళ్ళన్నీ మా మీదే అని. మా కుటుంబం అంటే పడదలాగా ఉంది దీనికి. ఏట అలా అలా చెప్తున్నాడేటి, నాకేసి చూసాడేటి. ఇప్పుడు సమస్య ఏంటి? నీ క్రియకు నీ ఉద్దేశానికి మధ్యలో కాంట్రాస్ట్ వస్తుంది. ఇక యేసుప్రభు పక్క పోయాడు, నా మీద పడిపోయాడు శత్రువు. ఇప్పుడు యేసుప్రభుని అలాగే కొట్టబోయారు అందరూ. యేసుప్రభు మీద వేసిన చెయ్యిలన్నీ ఇలాంటి వాళ్ళే. ఆయన పిడిగుద్దులు గుద్దారు, వీపిని చరిచారు, గడ్డం పీకారని రాసింది కదా. వీళ్ళందరూ శత్రువులు సైన్యులు కాదు, వీళ్ళే. ఈడంటాడా నాకు అని పడాక కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ఉన్నావేమో చూసుకో. నీ లోపల వచ్చే ధోరణి, బయట వచ్చే క్రియ, నీ మాటకు నీ క్రియకు కాంట్రాస్ట్ జరిగితే ఏ పరిస్థితిలో ఉందో చూసుకో. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి, మనందరం కూడా దేవునికి ప్రేమమయంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు అటు వెళ్తారా, నన్ను దింపేస్తారా అన్నాడు. లే ఎవడరా నువ్వే లే అన్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఈడు ఎవరిని దింపడం, ఈడు బండి గాలియే, ఈడు అక్కడికే వెళ్తాడు. ఇప్పుడు ప్రేమ అనే మాటకి క్రియకి నిష్ఫలమైన క్రైస్తవుడా. అలాగని తెలియని ఎక్కించుకోకండి, కేసు అవుద్ది. ఎవడు పడితే వాడిని బండి ఎక్కించుకోకూడదు, కారులో అసలు ఎక్కించుకోకూడదు. పోలీసు వాళ్ళు ఆపినప్పుడు నీ పక్కడు పేరు అడుగుతాడు, ఆడు ఉద్యోగం అడుగుతాడు, ఏం చేస్తాడో చెప్పాలి. ఈ డీటెయిల్స్ మీకు లేకుండా నాకు తెలుసు అన్నాడు అనుకోండి, కేసు. ఈవెన్ ఓన్ వెహికల్లో కూడా బయట వాళ్ళు అన్నోన్ పీపుల్తో ట్రావెల్ చేయకూడదు, అది చట్టవిరుద్ధమైనటువంటి పని. అది ఏమో ఎక్కడ బాంబు పెట్టడానికి వెళ్ళిపోతున్నావో, వాళ్ళ దగ్గర ఉండే డేటా నీ దగ్గర ఉండదు, దొరికిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. సరే, వాస్తవంగా చెప్తున్నాను, దైవికమైన ప్రేమకు, నోటి మాటకు, నీ చేతుల్లో క్రియకు సరైన పద్ధతిలో మనము ఇతరులు కనుక్కోగలిగేంత మార్పు కలిగి ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. నెంబర్ 4, గతానికి అంటే ప్రభు దగ్గరికి రాక మునుపు గతానికి, ప్రస్తుతానికి మన పోలికను మనవారు విమర్శిస్తున్నారా లేదా? పొగడటం కాదు, విమర్శించాలి. మన వాళ్ళు మన గతానికి, ప్రస్తుతానికి మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారా? మన జీవితాన్ని విమర్శించాలి. నువ్వు విమర్శించబడతావు, నువ్వు సత్యవాక్య సంబంధివైతే. దేవుని వాక్యానుసారము జీవించడం మొదలు పెడితే వాళ్ళు నిన్నేమంటారు తెలుసా? ఏ చర్చికి వెళ్ళావమ్మ, ఎలా మారిపోయావు? ఇంతకుముందే బెటరు, పిక్నిక్లు తిరిగేదానివి, పార్టీలకు వచ్చేదానివి, డ్యాన్సులు వేసేదానివి, ఆ జుట్టంతా గోక్కుని రకరకాలుగా కళ్ళు ముక్కుల మధ్యలో యాషాలు వేస్తూ ఎంత బ్రహ్మాండంగా ఉండేది నీతోని. ఇంతకుముందు తాగేవాడివిరా, ఈ మధ్య ఏట్రా చర్చికి వెళ్తున్నావేట్రా, మానేసావు. ఇంతకు మునుపు ఎక్కడ పడితే అక్కడ నేను చూసేవాళ్ళం, ఇప్పుడు ఏంట్రా బాబు ఆదివారం అంటే దేవుడు అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, ఏంటి మార్పు? గతానికి ఇప్పుడు నిన్ను విమర్శించాలి, నీ భక్తి విమర్శించబడాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకటాన్ని చూసి వారవలేకపోవాలి. నువ్వు దేవునిని గట్టిగా లక్ష్యంగా పట్టుకుండడం చూసి వాళ్ళు ఒప్పుకోకుండా ఉండాలి. నిన్ను ఏడవాలి, నిన్ను లాగాలి, నిన్ను తీసుకుపోవాలి దేవుని మందిరంలో నుంచి, దేవుని వాక్యంలో నుంచి, సహవాసంలో నుంచి నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోయేంత విమర్శగా నీ మీద ఎవరైనా దాడి చేశారా? నువ్వే మాకు కూడా చెప్పచ్చు కదా, మా చర్చి సాయంత్రం అందంట ఒక అమ్మాయి, కార్యక్రమాలు నాకు కూడా చెప్పండి, మా సాయంత్రం రేరు, పగలన్నిటికీ నేను వచ్చేస్తాను, మాకేంటి ఆన్లైనే, ఎప్పుడైనా చూసుకోవచ్చు. పగలు పార్వతీపురం ఉంది, ఆన్లైనే, కానీ రాత్రి మాత్రం చర్చికి వెళ్తామండి. పగలు ఏ కార్యక్రమంకైనా నేను రెడీయే. నన్ను వదిలేస్తున్నారు ఈ మధ్య, మనమే ముందు వెళ్తుంటే. నన్ను పిలవండి, నాకు చెప్పండి, నాకు ఈ గ్రూప్లో దోర్చండి, ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వండి, అప్పుడప్పుడు మర్చిపోకండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అంటే ఏది? వాళ్ళ రాజ్యంలో
వాళ్ళ రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా, నీ రాజ్యంలో నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా? ఏది జరగాలి? సో ఇప్పుడు నీ గతాన్ని ప్రస్తుత పోలిక మనవారు విమర్శించకపోతే, నీ వాళ్ళు విమర్శించకపోతే ఖచ్చితంగా నీ భక్తి ఫలించని కొమ్మలే, నిష్ఫలమైన క్రైస్తవ్యమే. మనవాళ్లే విమర్శించాలి, విమర్శించబడతాం, జాగ్రత్త. దీనిలో ఒక 2 పోలికలు ఉంటాయి. ఒకే ఇంట్లో చాలామంది భక్తిపరులు ఉంటారు, అందరూ ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే పాటల పుస్తకం ఉంటుంది, ఒకే బైబిల్ సొసైటీ బైబిల్ కూడా ఉంటుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఎవరింట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడండి. మరి అదేంటో నా తేడా మీకు అర్థమైందా? ఏమన్నా అనుకో, మీ దేవుడు ఇలాగే చెప్పాడు ఏంటంటే, అవును నా దేవుడు ఇలాగే చెప్పాడు అంటారు. వీళ్ళందరూ ఒకే చర్చ్, మళ్ళీ ఒకే బైబిల్. నీకొక దేవుడు వాళ్ళకొక దేవుడు ఉన్నాడా? అందరి దేవుడు ఒకటేనా? మరి నీ దేవుడని వాళ్ళ దేవుడని ఎందుకు తేడా వస్తున్నాయి? మన పనులే, మన పద్ధతులే, మన మాటలే, మన చేష్టలే. అంటే మన పోలిక ఏ పరిస్థితుల్లోనైనా నీ దేవుడు వేరుగా వాళ్ళ దేవుడు వేరుగా కనపడగలిగే ఒకే ఇంట్లో వ్యక్తులు నిజానికి నిష్ఫలమైనటువంటి కుటుంబం. ఇంటి మీద స్టార్ ఉంటుందండి, క్రిస్మస్ స్టార్ కడతారు, లైటింగ్లు వేస్తారు బాగా, ఇంట్లో వాళ్ళందరూ కేకులు పంచిపెడతారు, మళ్ళీ వెళ్ళి హ్యాపీ క్రిస్మస్. సో వాట్? నీ ఇంటి వారు నేను విమర్శించేంత స్థాయికి ఆత్మీయంగా విమర్శించబడ్డం ముఖ్యం, కానీ దేవుని క్రమములోనే విమర్శించబడుతున్నారంటే తేడానే. నెంబర్ 5, 5వ విషయం చెప్తాను. శత్రువులు నీ స్వభావ మార్పును చూసి అసూయపడుతున్నారా? యువర్ ఎనిమీస్, మీ శత్రువులు మీ స్వభావంలో వచ్చేసిన మార్పును చూసి అసూయపడుతున్నారా? ఈయన అనవసరంగా వదిలిపెట్టామరా, దేవుడి దగ్గరికి వెళ్ళి మారిపోయాడు, ఈడు మారిపోవడం కాదు కానీ దరిద్రం మనకు పట్టుకుందరా అని బాధపడుతున్నారు ఎవరైనా మీ శత్రువులు? మిమ్మల్ని చూసి అసూయపడేంతగా మారిపోయారా? అసూయపడేంతగా. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య ఈసారి నా మ్యారేజ్ మొత్తం మా ఫ్యామిలీకి ఒక కనువిప్పుగా చేసుకుంటాను అన్నాడు. అంటే ఎలాగాను? బ్యాచిలర్ పార్టీ పెడతాను, మెహిందీ పార్టీ చేస్తాను, మీరు రావాలి, వాక్యం చెప్పాలి. ఒరే నువ్వు మెహిందీలు ఏంట్రా, నువ్వు బ్యాచిలర్ పార్టీ ఏంట్రా, నేను వచ్చి వాక్యం చెప్పడం ఏంట్రా, అదేమో కనువిప్పుగా చేసుకోవడం ఏంట్రా, ధూమ్ధామ్గా చేసుకోవడం ఏంట్రా అని అంటే చెప్పినాడు. అన్న వాళ్ళు ఏం చేస్తారో చేద్దాం. ఎవరు? అన్యులు. అన్ని కార్యక్రమాలు చేద్దాం, కానీ మీరు వచ్చి వాక్యం చెప్పాలా? దట్ మేక్ సెన్స్. ఏంటి సెన్స్? అసలు నువ్వు చేస్తున్న పనిలో ఈ ఆచారం ఎందుకు కలిసిందిరా అని అడిగేంతగా ఉండాలి, కానీ అమ్మయ్య మనకు కూడా అన్నీ పెట్టాడు, పోతే పోయింది, ఆ పాస్ట్ వచ్చి 4 సార్లు వాగి వెళ్ళిపోయాడు, మనం సూపర్గా ఉందా అనుకునేలాగుంటే తేడా ఏంటి? ఈరోజు సత్యమైన వాక్యానుసారమైనటువంటి నీ జీవిత మార్పు ప్రజలు అసూయపడేంతగా, నీ శత్రువు నిన్ను చూసి ఇంత మార్పు మేము చూడలేదురా నీలో అని అనగలగాలి. కానీ అంత మార్పు లేదురా అనేలాగా బతుకుతుంటే నిష్ఫలంగాక ఫలమా? ప్రభు ఆనందిస్తాడా మనల్ని చూసి? ఎండిపోమంటానికి ఎంత దూరంలో ఉన్నామో చూసుకోండి మన జీవితాల్లో. ఏంటి వెతికితే శత్రువు నిన్ను చూసి ఆశ్చర్యపోయి అసూయపడి ఈడు నిజంగా మారిపోయాడు, ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మారిపోయింది, క్రీస్తు చెప్పిన విషయాలు కనపడుతున్నాయి, చూపించినట్టు చూపిస్తున్నాడు, అతడి మాట ఏంటి, క్రియ ఏంటి, పద్ధతి ఏంటి, ఇంటిలో పాది ఏక మనసుతో నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి చూస్తుంటే, వాళ్ళ ప్రేమ మన వైపు చూపిస్తూ ఉంటే, మనకే ఉన్నారు ఎంతమంది ఎప్పుడు మనల్ని మార్చలేదు, మనం ఎంతసేపు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అనే దండం పెట్టుకుని మౌనంగా ఉండి వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు చేసాం. వాళ్ళు చూడండి ఏమీ మాట్లాడకుండా ఎంత సైలెంట్గా దేవుని కొరకు ఇష్టంగా చేస్తున్నారో, ప్రతి విషయంలో వాళ్ళు యేసు ప్రభువుని కనపరుస్తున్నారు ఆ పద్ధతిలో. ఏదండి మన సాక్ష్యం ఏది? మన పెళ్ళిలో క్రీస్తు సాక్ష్యం ఏది? మన కార్యక్రమాల్లో క్రైస్తవ సాక్ష్యం ఏది? అన్ని ఉల్లాసాలు కామన్, అన్ని ఆర్భటాలు కామన్, అన్ని లోకపు సుఖ సంతోషాలు కామన్, ఏది మార్పు లేదు. ఏంట్రా మార్పు అంటే వాళ్ళు చేసిన దానికి వెనక ఒక దేవుడు ఉంటాడు, ఇక్కడ పాస్టర్ దేవుడు ఉంటాడు, అంతే తేడా. ఏం తేడా లేదు. పాస్టర్ దేవుడిని పూజిస్తూ ఉంటారు, మీరు ఐగర్ ప్రైజ్ లాడ్ అంటూ ఉంటారు, ఒక నవ్వు ప్లాస్టిక్ నవ్వు వెళ్ళిపోతూ ఉంటారు. ఏది వాస్తవం కాదు. జాగ్రత్త. నీ శత్రువు నిన్ను చూసి అసూయపడి నీ క్రైస్తవ సాక్ష్య మార్పును చూసి అయ్యో అనకపోతే, యోబు తన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడనే విషయం అపవాది చెప్పకపోతే యోబుకు కూడా తెలీదు. అపవాది గడి చెప్పాడు, వెళ్ళాను ముట్టుకున్నాను, కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయింది ప్రభువా, ఏంటి ఇంటి చుట్టూ నువ్వు కంచేసావా, ఆ కంచె నువ్వు తీస్తేనే నేను లోపలికి వెళ్ళను, లేకపోతే నా వల్ల కాదన్నాడు. వాడు ముట్టుకోలేదన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ ఐఎమ్ గివింగ్ యూ పర్మిషన్, గో వెళ్ళు ముట్టుకో, అడి ప్రాణాన్ని ముట్టుకో, ఏం చేస్తావు చేసుకో అన్నాడు.
అప్పుడు కదూ దేవునిలో ఆనందించాడు. శత్రువు కూడా యోబుని చూసి భయపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో మనం విమర్శించబడేందుగా నువ్వు మారినట్లయితే నీ జీవితం ఫలించే జీవితంగా నీ హృదయంలో మార్పును తెచ్చుకోగలుగుతుందని ఒప్పుకోవాలి, లేకపోతే లేదు. నెంబర్ 6, నీ ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో వాస్తవాలు సిగ్గుపడగలుగుతున్నాయా? నువ్వు చేసేటువంటి ఆచారం, నువ్వు చేసే సాంప్రదాయాలు, వాస్తవాలు సిగ్గుపడాలి. ఆచారం ఎందుకు వచ్చింది, అది సిగ్గుపడాలి. ఆ సాంప్రదాయం ఎందుకు నువ్వు భగ్నం చేశావు, అది సిగ్గుపడాలి. ఏ పరిస్థితి అయితే ఉందో దాని సత్యమేంటి, దాని సాక్ష్యం ఏంటి, దాన్ని ఎందుకు నేను కాదన్నాను. బైబిల్ చెప్పింది మీరు మనస్సు మారి రూపాంతరం చెందాలంటే ఈ లోక మర్యాదను మీరు వెంబడించకుండా ఉండండి అని. ఐ షుడ్ చేంజ్ మై మైండ్స్. నా అంతరంగంలో నుంచే అది మార్పు పొందాలి. ఆ ఆచారము, ఆ సాంప్రదాయము నేను గెలవకపోతే, దాన్ని మార్చడానికి ఒప్పుకోకపోతే, దాన్ని చెయ్యకుండా ఉండలేకపోతే, దాన్ని చేయటానికి అడ్డదారులు తప్పుడుదారులు వెతుకుతూ ఉన్నట్లయితే నీ విశ్వాస జీవితం నిష్ఫలమైన జీవితం, ఫలము లేని జీవితం. ఎక్కడ క్రైస్తవ్యంలో తేలిపోద్దో చెప్పనా? అన్ని కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, అన్నీ చెప్పినట్లే చేస్తారు. లాస్ట్కి వచ్చి ఒక రిక్వెస్ట్ అడుగుతారు నన్ను, పాస్టర్ గారు పెళ్ళంతా మనం చెప్పినట్లే చేస్తున్నాం కదండి, ఒక తాళిబొట్టు మాత్రం మీరు కట్టించేయండి. బాబు చట్ట ప్రకారం చేయకూడదురా అది అన్నాం అనుకోండి, పోనీ ఇంకో పాస్టర్ గారిని పిలిచి చేయించినా మనమేమనాలి? నా మర్యాద నేను కాపాడుకోవాలంటే, బాబు మీరు పెంటలో దూకుతానంటే నేనెందుకు దూకు, నేను పక్కకి వెళ్ళిపోతాను. ఆ పని నా చేతులతో చేయడానికి చట్టం నాకు పర్మిషన్ ఇవ్వలేదు, రాజ్యాంగం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పనిని మనం ఎలా అది కాదండి, ఇది మన దేశ సాంప్రదాయం కదండి. ఎవరు చెప్పారు తాళ్ళుబొట్టు కట్టడం సాంప్రదాయం అని? ఏ చట్టం చెప్పింది? అది ప్రజల నానుడి, కానీ చట్టంలో లేదది. దాన్ని మనం చాలా పెద్దదిగా తీసుకుని ఇది పెద్ద రాద్ధాంతం చేస్తాడు ఒకడు, ఒక గొడవ అంటాడు. నేను నిజంగా చెప్తున్నాను వినండి, ఒక సంప్రదాయాన్ని నువ్వు పెట్టే నీ కుటుంబం ప్రారంభమయ్యే, నీ తరము ప్రారంభమయ్యే, నీ జనరేషన్కి ప్రారంభమయ్యే ఒక భార్యాభర్త కుటుంబంలో లోకాన్ని కలపకుండా చేసే దమ్ము రక్షణ పొందిన కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంటుందండి. ఆ రక్షణ పొందిన కుటుంబమే సరిగ్గా లేని కల్తీ కుటుంబం అయితే, ఆ కొడుకుని చేసుకునే కుటుంబంలోకి వచ్చేటువంటి ఆ కోడలు, ఈ కొడుకుకి వచ్చేటువంటి ఈ కొడుకు అల్లుడిగా వెళ్ళే ఆ కుటుంబం, రెండు కల్తీ కుటుంబాలు వెళ్తాయి లోకంలోకి. అదే లోక మర్యాద. అసలు బిగినింగ్ అది, నా లైఫ్ బిగినింగ్ అని చెప్పాలి నువ్వు, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె. నా లైఫ్ ప్రారంభంలో ఈ ఆచారం, ఈ సాంప్రదాయము. ఒక ముసలావిడ ఉంటుంది, అదేంటి నాయన పెళ్ళి అలాగవుతుంది కట్టకపోతే అని. ఈయన ప్రభువుని ఆలోచించడు, ముసలిదాన్ని ఆలోచిస్తాడు. మా అమ్మ కోరుకుంది పాస్టర్ గారు. అసలు నీకు ఒక రక్షణ సరిగ్గా ఏడితే కదా, నీకొక పునాది ఉంటే కదా, నీకొక వాక్య ప్రమాణం ఉంటే కదా, ఒక ఆసక్తి నీకు ఉంటే కదా, దేవుని కొరకు బ్రతకాలి, నా ఫలము ప్రభు చూసినప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి, నా ఫలముతో సంతోషించాలి ప్రజలు. ఏ ఆశ లేదు నీకు, ఏదో ఒక రాజీ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాంప్రదాయానికి నువ్వు గెలవకపోతే, ఒక క్రమాన్ని సెట్ చేసుకోకపోతే నిష్ఫలము. ఎంత గ్రాండ్గా జరిగితే ఉపయోగం ఏంటండి? నీ పెళ్ళి, నీ కథ కార్యక్రమం. ఒక ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మీరు 9:40 కల్లా ప్రారంభించేయాలి ప్రసంగం అంది. ఏంటిది ఎంత టైం చెప్పింది? 9:40 వస్తారా జనం? వచ్చినా రాకపోయినా మీరు ప్రారంభించాలని. ఎవడికి చెప్పను, గోళ్ళకా? నేను చెప్పాలంటే ఒక మనిషి ఇద్దరు ముగ్గురు కూర్చోవాలి కదా. ఇంతకీ ఆ ఇంట్లో కుటుంబమే కూర్చోదు, పిలుస్తారు కానీ. అమ్మ సరిగ్గా చెప్పు, మరీ 9:40 కంటే అవ్వదు, ఇంకో ముహూర్తం చూడన్నాడు. అయితే 11:20. దే హ్యావ్ ఫ్లెక్సిబుల్ టైమ్స్. గ్రహాలు తిరుగుతున్నాయి కదా. నీతో ఉండే దేవుడు నీకు జ్ఞానం లేదు, నీలో ఉండే దేవుని ఆత్మకు నీకు సమాధానం లేదు. నీ పక్కన ఉండి నీ ముందర నడిచి నిన్ను రక్షించి చేతుల్లో చెక్కుంటున్నాడు గురించి ధ్యాస లేదు. తిరుగుతున్న గ్రహం గురించి నీకు ఆలోచన ఉంది. బుర్ర ఉందా నీకు? గ్రహాల కదలిక నిన్ను డిసైడ్ చేసేది. ఏ చదువు, ఏ సంస్కారం, ఏ వాక్యం, ఏ ఫలింపు చెక్ చేసుకో. ఇది ఒకటి కాదు నేను చెప్పేది, చాలా విషయాలలో మనం ఇంకా మన ఆత్మీయ జీవితంలో దేవుని పక్షమైనటువంటి ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో వాస్తవాలు సిగ్గుపడగలగాలి. మన పాస్టర్ గారు పిలిచి చెప్పారు, అయ్యగారు అమ్మగారు వచ్చారా అన్నాడు. అమ్మ లేదు, అమ్మగారు ఉన్నారన్నాను. అప్పుడు మా అమ్మగారిని చూపించాను, అదిగో అక్కడ కూర్చున్నారని. అంటే పిలవండి అన్నాడు. దేనికండి? ఆవిడ దేనికి రాదు, ముందుకి చెప్పండి అన్నాను. అంటే 4 వచ్చారు, 5వ పేరెంటాలు వస్తే అన్నాడు.
నలుగురు పాస్టర్ గారి భార్యలు ఉన్నారు, ఒక ఆవిడ తక్కువ అయింది. మీ అమ్మగారు పేరంటాలే కదా, ఇవ్వండి అన్నాడు. మా అమ్మగారు పేరంట మీద ఏం చేద్దాం, తాడు పట్టుకుని బొందు వేయడానికట. బొందులు వేస్తారు తెలుసా, లూథరన్ చర్చిలో వాళ్ళకి పెళ్ళి బొందులు ఉంటాయి, పసుపు ఇంత తాడు వేసుకుని. అదేదో పెళ్ళి అయిపోయినట్టే ఫీలింగ్, దాన్ని బయటికి వేసుకుని ఏలాడదీసి తిరగటం. వాళ్ళు చెప్తాన్నారు, నన్ను పెళ్లి చేయాలనుకుంటే తల మీద పసుపు తలంబరాలు లేకుండా చూడండి, మెడలో ఆ తాడు ముక్కలు లేకుండా చూడండి, నేను వచ్చి పెళ్లి చేస్తాను. కనీసం పరిశుద్ధమైనటువంటి బ్రహ్మైన ఉంటుంది. అది కూడా లేకుండా దాన్ని కలిపేసి పసుపు యాంటీబయాటిక్ అంటే, షర్మిలాకి యాంటీబయాటిక్ నీకెందుకు? షర్మిలా కొడుకు పెళ్లి చేసేటప్పుడు పసుపు ఎందుకు రాశారని ఎవడు అడిగితే విలేకరి అది యాంటీబయాటిక్, దాన్నే ఉందండి. మీ అబ్బాయికి ఎక్కడ గాయం అయింది అని అడుగుతుంది. నేను అడిగితే ఆడికి ఎవరైనా చీరిసిందా, పులేమన్నా కొరికిసిందా నువ్వు పసుపు రాయడానికి? యాంటీబయాటిక్ ఎప్పుడు గాయం అయినప్పుడు. ఏమైంది నీ కొడుకు గాయం అంటే, నాకు అప్పుడు డౌట్ వస్తున్నది గాయం చేసేది, అందుకు ఇది యాంటీబయాటిక్ ఏమో. ఆవిడే కాదు, చాలామంది యాంటీబయాటిక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. మీ అందరినీ దానిలో వేసి దంచాల. బైబిల్ చెప్తున్న దానికి ఒక క్రమాన్ని నీ కుటుంబము ఒక బెంచ్ మార్క్గా సెట్ చేయగలగాలి. ఈ ఆచారం, ఈ సాంప్రదాయాలు మా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత క్రీస్తులో లేవు. మా పాస్టర్ గారు బోధించడం కాదు, ఇది చట్టం, ఇది వాక్యం, ఇది నీతి, ఇది దేవుని హృదయం. ఆయన గాయపరిచే పని నేను చెయ్యను, ఇది నా ఫలం. అది చూసి ప్రజలు ఆనందించగలగాలి, ప్రభు ఆనందించగలగాలి, అనేకులు నిన్ను వెంబడించగలగాలి. దట్ షుడ్ బి ఎ బెంచ్ మార్క్ ఫర్ యువర్ లైఫ్. అది లేని నీ క్రైస్తవ్యం నిష్ఫలం కాదా? ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తాను, ఈ వారం మనం ఆలోచిద్దాం. నీ విశ్వాస జీవితంలో, నీ ఆచార సాంప్రదాయ పద్ధతులలో, వాస్తవమైన విషయాలలో కూడా నువ్వు రాజీ పట్టడానికి వీల్లేదు. నో కాంప్రమైజ్. రాజీ పడద్దు. ఆ విషయం చెప్పండి, పోరాడండి, ఆఖరి వరకు నిలబడండి. ఏ నిమిషమైనా దేవుని ఆత్మ పనిచేసేదానికి ఓపిక పట్టండి. నో అంటే నో, అంతే. అది ఒక వివాహమే కాదు, ఒక ఇంటి ఓపెనింగే కాదు, ఒక శుభకార్యమే కాదు, ఒక అశుభకార్యమే కాదు, ఏ పరిస్థితి అయినా అసలు ఇది ఏంటి అనేది చూసి, ఇది దేవుని యొక్క వాక్య ప్రమాణానికి తోగలేదు కాబట్టి నేను చెయ్యను, అంతే. వ్యక్తి చనిపోయాడు, తీసుకెళ్ళాం, పాతిపెట్టేసాం. ఆ రాత్రి ఇంటికి వచ్చాం, అందరం ప్రార్థన చేసాం, కృతజ్ఞతలు చెల్లించాం, వెళ్ళిపోయాం. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు, పాస్టర్ గారు జ్ఞాపకార్థ కూటమి ఎప్పుడని. ఏం మేలు చేశాడని జ్ఞాపకార్థ కూటమి పెడదాం? ఏ ఘనకార్యాలు పూనుకుని చేశాడు, సాహస కార్యాలని ఘనకార్యం చెప్దాం. ఎందుకండి అవన్నీ దానివల్ల ఉపయోగం కాదు. ఆ వ్యక్తి లేడు అనే దానికన్నా ఆ వ్యక్తి ఉండుంటే అని విచారపడితే పెడదాం. అరే ఆయన వల్ల ఇంత జరుగును అని అనుకుంటే. ఇప్పుడు చాలామంది జీవితాలలో ఏ రకమైనటువంటి ఫలభరితమైనటువంటి బ్రతకకుండా మరణము గురించినటువంటి విలువగా ఊరంతా గొర్రెపోతులు కోసి, ఊరంతా ఫ్లెక్సీలు పెట్టి, అందరికీ భోజనాలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చెప్దాం అనుకుంటున్నావు? అదే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నీ బ్రతుకుని చూపించి నువ్వు చెప్పుకునేటువంటి ఆ సాక్ష్యాలు ప్రభుపక్షంగా ఎంతమంది ప్రేరేపించబడే స్థాయికి ఎదుగుతావు. అంతేగాని నీ తప్పును ఇంకొకటి రెచ్చిపోయి చేసేలాగా చేయకూడదు. మనం చేసే పనులు ఇతరులు మనల్ని ఇమిటేట్ చేసేదిగా ఉండకూడదు, ఫాలో అయ్యేగా ఉండాలి. నువ్వు ఇమిటేట్ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా, తెలుసుకో నువ్వేం చేస్తావో. సో ఈరోజు నీ జీవితంలో ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ పద్ధతి అయినా, ఏ వాస్తవమైనా అవాస్తవాలకి అవకాశం ఇవ్వకుండా, తావివ్వకుండా నీ ఫలము ప్రజలకు కనపరచగలుగుతున్నామా? అక్కడ మనం తేడా తెలుసుకుందాం. ఒకవేళ కనపరచగొట్టలేదనుకోండి, మన ఫలములు ఇంకా ఆశించిన మేరకు మన ఫలాలు లేవు అనే విషయం వాస్తవం. దాన్ని మార్చుకోవటానికి కనీసం రోదిద్దాం, ప్రార్థిద్దాం, ఏడుద్దాం, దేవునితో చెప్దాం, ప్రభువా నువ్వు ఎదురు చూస్తే నా ఫలము అంతగా లేదు, ఏదో తేడా వస్తుంది, ఒప్పుకుంటున్నాను, మందిరానికి వస్తున్నాను, కానీ నా సాక్ష్యంలో నువ్వు చెప్పుకోగలిగినంతగా నా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభువా అని మనం చెప్పాలి. కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉంది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడని రాస్తుంది. ఆమె పేరు లూథియా. ఆమె హృదయాన్ని తెరిచింది. దేవుడు హృదయం తెరిస్తే మనుషులు లేఖనాల్లోకి వచ్చేస్తారు, బైబిల్లోకి వచ్చేస్తారు. ఈరోజు నీ జీవితంలో లేఖన ప్రకారమైన హృదయం తెరిచే వ్యక్తిగా నువ్వు మారితే నువ్వు అనేకుల జీవితాల పుస్తకాల్లో నీ పేరు రాయబడుతుంది. పలానా కుటుంబ మార్పుకి ఆమె జీవితం, అతని జీవితం. ఈరోజు ఫలము లేని మన జీవితాలు పచ్చగా ఉంటే ఏంటి, బిల్డింగ్లు ఉంటే మనకేంటి, కార్లు, వాహనాలు, పరిస్థితులు, అధికారాలు, డబ్బులు, బంగారాలు, వెండి గాల్లో నేను తిరుగుతూ ఉంటే అయితే ఉపయోగం ఏంటి? ప్రభు మనల్ని చూసినప్పుడు ఆ వాక్యము యొక్క ఫలము లేదని నిష్ఫలమైనటువంటి దాన్ని నరికేమంటాడేమో. జాగ్రత్త పడదామా, ప్రార్థన చేద్దామా, ప్రభు సహాయం అడుగుదాం.